అందరికి నమస్కారం. మనకి నిన్న ఇండియా వర్సెస్ శ్రీలంక థర్డ్ ఓడిఐ కూడా కంప్లీట్ అయిపోయింది. సో దాంట్లో రిజల్ట్ ఏమొచ్చింది అనేది కూడా మనం అందరం చూసాం. మనం సిరీస్ ఓడిపోయాం. సో అయితే దాని గురించి ప్రత్యేకంగా రివ్యూ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మ్యాచ్ అందరం చూసాం కాబట్టి. సో అయితే దాని తర్వాత మరి ఈ ఓటమి గల కారణాలు బౌలర్సా, బ్యాట్స్మెన్సా, లేదంటే ఫీల్డర్సా అని చెప్పేసి వాళ్ళ మీద నిందలేసే కంటే ఫస్ట్ మ్యాచ్లో అసలుకి ఏం జరిగింది అనేది తెలిస్తే మనకు ఆటోమేటిక్గా రీజన్ ఏంది అనేది అర్థమైపోయింది. అయితే నేను ఫస్ట్ మెయిన్ రీజన్ నేను చెప్పేది ఏంటంటే టాస్ అని చెప్తాను. ఎందుకంటే మనకు ముందే తెలుసు. సో ఇది చాలా స్లో ట్రాక్ అని చెప్పేసి, దాని తర్వాత ఇక్కడ స్పిన్నర్స్కి బాగా అనుకూలించిద్ది అని చెప్పేసి, దాని తర్వాత మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బాల్ స్పిన్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. సో జరిగింది కూడా అదే నిన్న మ్యాచ్లో. అయితే నిన్న టాస్ కనుక ఫస్ట్ మనం గెలిచినట్టయితే సినారియో వేరేగా ఉండేది. సో అయితే నిన్న జరిగిన మ్యాచ్ విషయంలోకి వెళ్తే మనం ఫస్ట్ వాళ్ళకి ఒక 10 అవర్స్ వరకు మంచి బ్యాట్ మీదకి వచ్చింది. వాళ్ళ ఓపెనర్స్ ఎవరైతే ఆడుతున్నారో అప్పటి వరకు చాలా మంచిగా బ్యాట్ మీదకి వచ్చింది. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే బాల్ స్లో అవటం, దాని తర్వాత స్పిన్ అవటం, సో వికెట్లు ఈజీగా అవుట్ అవటం వాళ్ళు. సో అదంతా మనం చూసాం. శ్రీలంక వికెట్ అయినా, వెళ్ళలాగే వికెట్ అయినా, దాని తర్వాత వాళ్ళకి సమర విక్రమ వికెట్ అయినా ఎలా వెంటనే పడిపోయినాయి. సో దాని అంతటికి రీజన్ అయింది కూడా మనందరూ తెలిసిందే. మన స్పిన్ అటాక్ అలా అంత మంచిగా ఉంది. దాని తర్వాత మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోతే బాల్ టర్న్ అవుతుంది, దాంతోపాటు స్లో అవుతుంది. సో ఇదంతా మెయిన్ రీజన్ నేను చెప్పచ్చు. సో మన విషయంలో కూడా జరిగింది అదే. ఫస్ట్లో రోహిత్ శర్మ మంచి హిట్టింగ్ చేశాడు. సో దాని తర్వాత గేమ్ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే 30 runs చేశాడో, సో దాని తర్వాత కొంచెం డాట్ బాల్స్ ఆడాడు. ఎందుకంటే అక్కడ బాల్ కూడా స్లో అవుతుంది, అనుకున్నట్టు అయితే రావట్లేదు. సో జరిగిన సినారియో అయితే అది. సో దాని తర్వాత మిడిల్లో మనం వికెట్స్ కోల్పోయాం. దానికి కూడా సేమ్ రీజన్ టాస్ అని చెప్పొచ్చు. ఇంకెంత చెప్పుకున్నా సోది అయితే దీని గురించి. సో అయితే దాని తర్వాత ఇంకో రీజన్ ఏంటంటే బుమ్రా లేకపోవటం అనేది కూడా ఒక రీజన్ అంట. సో ఇది నేనంటమే కాదు, మనకి పాకిస్తాన్ క్రికెటర్ జునైద్ ఖాన్ మీ అందరూ తెలిసే ఉండిద్ది. సో అతను చెప్పింది ఏంటంటే బుమ్రా లేకపోతే ఇండియన్ క్రికెట్ టీం బౌలింగ్ అటాక్ అనేది శూన్యం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో మరి దాన్ని మనం ఏకీభవించవచ్చా అంటే 50% వరకు ఏకీభవించవచ్చు. ఎందుకంటే మనకల్లే బుమ్రా ఉంటే అది స్పిన్ ట్రాక్, ఫాస్ట్ ట్రాక్ అనేది ఎవరూ పట్టించుకోరు. ఎలాగైతే మనం ఇంగ్లాండ్ మీద మనం ఆడేటప్పుడు, ఇంగ్లాండ్ సిరీస్ మీద వాళ్ళ టెస్ట్ సిరీస్లో కూడా మన బౌలర్స్కి అది అంతా ఓన్లీ స్పిన్ ట్రాక్ మన వాళ్ళు ట్రై చేశారు. సో అలాంటి స్పిన్ ట్రాక్లో కూడా బుమ్రా వికెట్లు తీసిచ్చే సందర్భాలు మనకు ఉండే. 5 వికెట్ హాల్ కూడా తీసిచ్చాడు మనకి. సో అలాంటి సిచ్యువేషన్ మనకి మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేసాడు. బుమ్రా ఒక ఎక్సెప్షనల్ బౌలర్. సో కాబట్టి బుమ్రాని అందరితో కంపేర్ చేయలేం. కాబట్టి ఖచ్చితంగా బుమ్రా ఉన్నట్టయితే వేరే సినారియో ఉండేది ఈ మ్యాచ్లో. సో కాబట్టి ఖచ్చితంగా బుమ్రా ఉన్నట్టయితే ఫస్ట్ 10 అవర్స్లోనే మనకి ఒక మంచి స్టార్ట్ ఇచ్చేవాడు, లేదంటే బ్యాట్స్మెన్స్ మీదనే ఒక ప్రెషర్ పెట్టేవాడు. ఆ ప్రెషర్ పెట్టడం వల్ల వికెట్స్ ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు ఫస్ట్లో. సో మంచి పార్ట్నర్షిప్ రానికుండా అక్కడితో తెగ్గొట్టేవాడు. సో దానివల్ల మనకి మ్యాచ్ అంతా 249 రన్స్కి కూడా వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. సో ఇక్కడ బుమ్రా లేని లోటు అయితే ఖచ్చితంగా అర్థమైపోయింది మనకి. సో అయితే మరి ఈ ఓటమి నుంచి ఇది మనకి మంచిదా, లేదంటే ఇది ఓడిపోవటం వల్ల మళ్ళీ మన వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళి దాని తర్వాత నెక్స్ట్ మ్యాచ్లు కూడా మనం ఓడిపోయే ఛాన్స్ ఉందా అంటే అస్సలు లేదు. ఎందుకంటే మన ఇండియా టీం ప్లేయర్స్ మొత్తం ఎలాంటి ప్లేయర్స్ మనందరూ తెలిసిందే. సో అయితే ఒక్క సిరీస్ అనేది బయలాటరల్ సిరీస్, అది మన ఫ్యూచర్ను డిసైడ్ చేయలేదు. సో అయితే దీని నుంచి మనం ఖచ్చితంగా మనకు ఒక పాఠం అయితే ఖచ్చితంగా వచ్చేది. సో అదేంటంటే మన వాళ్ళు ఇంకా ఎలా ఆడాలా, రేపు పాకిస్తాన్ సిరీస్కి కూడా రేపు పాకిస్తాన్తో కూడా మన వాళ్ళు ఆడాలి ఛాంపియన్స్ ట్రోఫీ. సో వాళ్ళ పిచ్చులు కూడా ఇలాగే ఉంటాయి. సో అక్కడ మన వాళ్ళు ఎలాగ ఆడాలి అనేది కూడా మన వాళ్ళకి క్లియర్ కట్ అయితే ఐడియా వచ్చేది. సో ఇక్కడ ఆడారు కాబట్టి. సో అయితే ఈ ఓటమి అనేది మన ఇండియా టీంకి చాలా వరకు మంచిదని చెప్పాలా. సో దీని తర్వాత ఇక్కడ మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఎలా ఆడాలి అనేది రెక్టిఫై చేసుకొని సో మనం ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే వెళ్ళిపోవచ్చు. సో దీని మధ్యలో ఇంకొక సిరీస్ అయితే మనకుంది, ఓడిఐ సిరీస్. సో అది కూడా ఇంగ్లాండ్ మీద ఉన్నట్టుంది. సో అది కూడా ఫిబ్రవరి మంత్లోనే. సో ఇక్కడ నుంచి దాని తర్వాత మనం రేపు ఆ ఇంగ్లాండ్ సిరీస్ మీద కనుక కొంచెం మంచి పర్ఫార్మెన్స్, ఇక్కడ ఏం జరిగిందో అది జరగకుండా రేపు అక్కడ చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీకి మనకు ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది. సో దీన్ని బట్టి మనకి ఈ ఓటమి కూడా చాలా మంచిది అని అయితే చెప్పొచ్చు. సో దీని తర్వాత కొంతమంది కామెంట్ చేస్తుంది ఏంటంటే గౌతమ్ గంభీర్ని ఫస్ట్ ఓడిఐ సిరీస్ ఓడగట్టాడు, సరే. సో గౌతమ్ గంభీర్ సెట్ అవ్వడని చెప్పేసి కొంతమంది మాట్లాడటం జరుగుతుంది. సో అయితే దానికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఇది ఒక ట్రయల్ మాత్రమే. ఒక్క ఓడిఐ సిరీస్ ఓడించాడని చెప్పేసి మొన్న T20 సిరీస్ కూడా గెలిపించాడు కదా. మరి దానికి ఆన్సర్ ఏం చెప్తారంటే ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు కాబట్టి.
సో ఇలాంటి సహజం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి క్రికెట్ అన్న తర్వాత. సో మన వాళ్ళు కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా వేరేది వచ్చేది. సో అయితే మరి దీనికి హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ని మాత్రమే నిందించడం అనేది కరెక్ట్ కాదు. సో ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం వీక్గా ఉంది. సో అదంతా వేరే. సో కాబట్టి ఒక్క సిరీస్ ఓడిపోయినంత మాత్రాన గంభీర్ని పక్కన పెట్టాల్సినంత అవసరం లేదు. సో ఇంకా ఫ్యూచర్లో మనకి ఇంకా మంచి విక్టరీసే రాబోతున్నాయి సో అండర్ గంభీర్ కోచ్లో. సో ఇది మాత్రం గంభీర్ని నిందించడం అనేది 90% కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్. సో అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.